అత్తాకోడళ్ళ కొత్త కథల కోసం అన్విక టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న గ్రామంలో రమేష్ అనే రైతు జీవిస్తున్నాడు. అతని భార్య శాంతి. వారికి 2 పిల్లలు, రవి మరియు సుజాత. అయితే కొంతకాలానికి శాంతి అనారోగ్యంతో చనిపోతుంది. ఇక ఆ పిల్లలు తల్లి లేని పిల్లలవుతారు. వీళ్ళకి తల్లి ప్రేమ దొరకాలి. నేనొక్కడినే చూసుకోవడం చాలా కష్టమవుతుంది. అలా రమేష్ సరోజాని పెళ్లి చేసుకుంటాడు. సవతి తల్లి ఇంట్లో అడుగు పెడుతుంది. మొదట్లో సరోజ చాలా మంచిగా నటించింది. అందరి ముందు నవ్వుతూ పిల్లలతో మాట్లాడుతుంది. బాబు రవి, నీకేం కావాలి? అప్పుడు రవి అమాయకంగా ఇలా అడుగుతాడు. నువ్వు అమ్మలా ముద్దు పెడతావా? తప్పకుండా పెడతాను రవి అని మనసులో నవ్వుకుంటుంది. మరుసటి రోజు రమేష్ పొలం పని కోసం బయటకు వెళతాడు. సరోజా, నేను బయటికి వెళ్తున్నాను, పిల్లలు జాగ్రత్తగా చూసుకో అని చెప్పి రమేష్ బయటకెళ్తాడు. వెంటనే సరోజ అసలు రూపం బయటపడుతుంది. ఏ పిల్లలు! ఆ కేకలు విని ఒక్కసారిగా పిల్లలు చాలా భయపడిపోతారు. చెప్పేది వినండి. ఈ ఇంట్లో మీరు నా మాటే వినాలి, లేకపోతే తినడానికి ఒక్క మెతుకు కూడా దొరకదు. అమ్మా, మేం చాలా భయపడ్డామమ్మా. ఏయ్, ఎవడ్రా నీకమ్మా? ఇంకోసారి అమ్మా అని పిలిచారంటే అట్ల కాడితో వాత పెట్టేస్తాను. సరోజ మాటలకు పిల్లలు చాలా భయపడిపోతారు. అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటారు. పిన్ని, బాగా ఆకలేస్తుంది పిన్ని, అన్నం పెట్టవు? మీ మొహాలకి అన్నం పెట్టాలా? అన్నం చెప్పిన పని చేయడం చేత కాదు కానీ వెళ్ళి అదంతా శుభ్రం చేసి రండి. రోజులు గడుస్తున్నాయి. పిల్లలకు సరిగ్గా తినడానికి దొరకదు. కొన్నిసార్లు బతకడం కష్టంగా అనిపించేది. అన్నా, నాకు బాగా ఆకలేస్తుందన్నా. అవును చెల్లి, నాకు కూడా ఆకలేస్తుంది. కానీ ఏం చేస్తాం, మనకి అమ్మ లేదు. అమ్మే ఉంటే మనకి ఇలా ఆకలితో ఉంచేదా? పిన్నేమో పని చేయించుకొని అన్నం మాత్రం పెట్టట్లేదు. ఒకవేళ పెట్టినా పాచిపోయిన అన్నమో సద్దన్నమో పెడుతుంది. ఆ అన్నం తిని ఆరోగ్యం పాడవుతుంది చెల్లి. అన్నా, ఇదంతా మనం నాన్నకెందుకు చెప్పకూడదు? అలా చెప్తే పిన్ని చంపేస్తానని బెదిరిస్తుంది చెల్లి. ఇదంతా చూస్తున్న పక్కింటి వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. పాపమక్క పిల్లలు. సరోజ ఆ పిల్లల్ని ఎంత బాధ పెడుతుందో. అట చూస్తుంటే నాకే గుండె తరుక్కుమంటుంది. వాళ్ళ అమ్మున్నప్పుడు ఎంత బాగున్నారో. అవునే, ఇదంతా రమేష్కి అస్సలు తెలియదంట. అతను నమ్మకంగా ఆమె మీదే వదిలేశాడంట. కొన్ని నెలల తర్వాత సరోజకు కూతురు పుడుతుంది. ఆ రోజు నుండి రమేష్, సరోజ ఇద్దరు మొదటి భార్య పిల్లలను మర్చిపోతారు. ఇన్నాళ్ళు ఎవరో పిల్లల్ని నేను సాకాను. ఇప్పుడు నా కూతురు నాకు పుట్టింది. ఇప్పటి నుంచి నా కూతురే నా జీవితం. రవి, సుజాతలు ఆకలితో బాధపడుతున్నా రమేష్ వారిని అస్సలు పట్టించుకోడు. రమేష్, సరోజల కూతురు ప్రియా పెద్దదవుతుంది. ఒకరోజు ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్. నాన్న నాన్న, నాకు ఐస్ క్రీమ్ ఇప్పివా? అలాగే బంగారు తల్లి అని సరోజ కూతురు ప్రియకు మాత్రం ఐస్ క్రీమ్ ఇప్పిస్తాడు. కానీ పక్కనే ఉన్న తన పిల్లలను మాత్రం అస్సలు పట్టించుకోడు. రవి ఇంకా సుజాత తమ తండ్రి ప్రవర్తనకు చాలా బాధపడతారు. కొద్ది రోజుల తర్వాత రమేష్ మొదటి భార్య అయిన తల్లి ఇంటికి వస్తుంది. పిల్లలు చాలా బలహీనంగా ఉండటం గమనిస్తుంది. ఏమైందిరా మీకు, ఇంత బలహీనంగా ఉన్నారు? నాన్న మమ్మల్ని అస్సలు పట్టించుకోవట్లేదు అమ్మమ్మ. ఊరుకో సుజాత, పిన్ని చెప్పింది కదా మనం ఈ విషయాలన్నీ ఎవరికైనా చెప్తే చంపేస్తానని. వారి మాటలు విన్న నాగమ్మకు విషయమంతా అర్థమవుతుంది. రమేష్, సరోజలిద్దరూ పిల్లల్ని పట్టించుకోవట్లేదన్న విషయం అర్థమవుతుంది. రమేష్, నీకు పిల్లలంటే ప్రేమ లేదా? సరోజ చూసుకుంటుంది కదా. చూసుకుంటుందా లేకపోతే మాయ చేస్తుందా? ఇక నాగమ్మ పిల్లలను తన దగ్గరికి తీసుకెళ్లాలనుకుంటుంది. రమేషు, పిల్లల్ని నాతో తీసుకెళ్తున్నాను. అప్పుడు రమేష్ ఏమాత్రం ఆలోచించకుండా చాలా కఠినంగా అలాగే తీసుకెళ్ళు అని అంటాడు.
ఇక సరోజ తన మనసులో ఇలా అనుకుంటుంది. అమ్మయ్యా, ఇన్నాళ్ళు ఈ దరిద్రాన్ని ఎలా వదిలించుకోవాలో అని అనుకుంటున్నాను. ఈ రోజుతో అది కూడా పోయింది. ఇప్పుడు ప్రశాంతంగా ఉండొచ్చు. ఇక తన మనవళ్ళ పరిస్థితి తట్టుకోలేక నాగమ్మ వారిని తన దగ్గరికి తీసుకెళ్తుంది. అక్కడ వారిని చదివించి పెంచింది. అమ్మమ్మ, నేను బాగా చదివి మీకు మంచి పేరు తెస్తాను. అవునమ్మమ్మ, మేం బాగా చదువుకొని నిన్ను చాలా బాగా చూసుకుంటాం. సంవత్సరాలు గడిచాయి. రవి ఒక ఉద్యోగం సంపాదిస్తాడు. సుజాత టీచర్ అవుతుంది. అమ్మమ్మ చాలా గర్వపడుతుంది. ఇంతలో రమేష్కి ఆరోగ్యం బాగోదు. సరోజ రమేష్ను ఏమాత్రం పట్టించుకోదు. సరోజా, కొద్దిగా నీళ్ళివ్వవా? చిచి, నీ దగ్గరకు వచ్చి నీళ్ళివ్వాలా? చిచి, నేనివ్వను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తన తప్పు అప్పుడే రమేష్కి అర్థమైంది. పిల్లలను దూరం చేసుకున్న పాపం అతన్ని బాధించింది. ఛీ, ఇలాంటి దాని మాయలో పడి నా పిల్లల్ని నేను దూరం చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేయను? ఇలాంటి రాక్షసుల ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండాలని లేదు. ఆ రోజు వర్షం పడుతుంది. తన ఇంటిని వదిలి బయలుదేరాడు రమేష్. వెళ్లాల్సింది ఒకే చోటు, తన పిల్లల దగ్గరికి. అయినా నా పిల్లలకు అంత అన్యాయం చేశాను. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళను అని ఆ రాత్రి వర్షంలో ఒక బండ మీద కూర్చుంటాడు రమేష్. అప్పుడే అటుగా వెళ్తున్న రమేష్ కొడుకు రవి అతన్ని చూసి తన దగ్గరకు వస్తాడు. నాన్న, మీరు ఇక్కడ? సరే పదండి, ముందు ఇంటికి వెళ్దాం అని రవి రమేష్ను ఇంటికి తీసుకెళ్తాడు. నన్ను క్షమించండిరా. మీ పిన్ని మాయలో పడి మిమ్మల్ని ఎంత అన్యాయం చేశానో నాకు ఇప్పుడే తెలిసొస్తుంది. నువ్వెప్పటికైనా మారతావన్న నమ్మకం మాకుంది నాన్న. అవును నాన్న, మీకోసం ఎదురు చూడని రోజు లేదు. సరే, ఇక అన్నీ మర్చిపోండి, మాతో సంతోషంగా ఉండండి అని పిల్లలిద్దరూ అంటారు. రమేష్ తన పిల్లల ప్రేమను తిరిగి పొందాడు. ఇక తండ్రితో వారందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తి కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.